తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ రోజు రోజుకు మరింత ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నిరంజన్ రెడ్డి ప్రొడ్యూసర్గా వస్తున్నటువంటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంలో వసూలు అందుకుంటోంది. ఇప్పటికే 150 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి 200 కోట్ల మార్క్ని చేరుకునే దిశగా పయనిస్తోంది. ఈ మూవీ రెండో వారంలోనూ మంచి ఆక్యుపెన్సీని సాధిస్తోంది. ఈ నేపథ్యంలో అయోధ్య భవ్య రామ మందిరానికి పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వబోతున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటి వరకు అమ్ముడైన ప్రతి టికెట్ నుంచి ₹5 రామయ్యకు అందిస్తున్నట్టుగా తెలిపారు. నిజానికి హనుమాన్ సినిమా విడుదలకు ముందే చిత్ర బృందం ఈ కీలక నిర్ణయాన్ని చెప్పారు. ఈ సినిమాకి సంబంధించి అమ్ముడైన ప్రతి టికెట్ నుంచి ₹5 అయోధ్య శ్రీరామునికి ఆలయానికి అందిస్తున్నట్టుగా చెప్పారు. తాజాగా అనుకున్న మాట నిలబెట్టుకుంది. ఇప్పటి వరకు 53,28,211 టికెట్లు అమ్ముడు కాగా వాటి ద్వారా వచ్చినటువంటి ₹2,66,41,050 విరాళంగా ఇస్తున్నట్టుగా చెప్పారు. సినిమా ప్రీమియర్ షో నుంచి విక్రయించిన 2,97,162 టికెట్స్ గాను ₹14,85,810 చెక్ని ఇప్పటికే రామాలయానికి ఇచ్చేశారు. ఈ తర్వాత నుంచి ఇప్పటి వరకు విక్రయించిన 53,28,211 టికెట్ల నుంచి ₹2,66,41,055 అందిస్తున్నట్టు ప్రకటించారు. హనుమాన్ ఫర్ శ్రీరామ్ అంటూ ఈ మేరకు ఒక పోస్టర్ని సోషల్ మీడియా వేదికగా అయితే విడుదల చేశారు. ఈ నిర్ణయంతో చిత్ర బృందంతో పాటు నిర్మాత నిరంజన్ రెడ్డి సినీ ప్రియులు నెటిజన్లను అభినందిస్తూ సినీ ప్రియులు అయితే ఎంతో చక్కగా నిరంజన్ రెడ్డి నిర్ణయాన్ని గౌరవిస్తూ హనుమాన్ ఫర్ శ్రీరామ్ నిజంగా ఇంత డబ్బులని ఎంతో చక్కగా శ్రీరాముని ఆలయానికి అందిస్తున్నారంటే చాలా గొప్ప నిర్ణయం అంటూ మెచ్చుకుంటున్నారు. చిన్న సినిమా అయినా వాళ్ళు చేసిన పెద్ద ప్రయత్నం గర్వించదగినదే కదా.